వాళ్ళారా దేవుని మహాఉచితమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో మరొక పరిశుద్ధ త్రిత్వ పండుగలోనికి మనం అడుగు పెట్టడానికి దేవుడు మన పట్ల చూపించిన గొప్ప కృప కొరకే దేవుని నామానికి వందనాలు. ఇంతవరకు దేవుడు మనందరికీ కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, మనకు కావలసిన పోషణ, మన చుట్టూ సమాధానం ఉంచి నడిపిస్తున్నందుకు మొదటిగా మనందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఈ సమయాన ఆదికాండము 1వ అధ్యాయము తెరిచి పట్టుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, ఈరోజు మన సందేశం త్రియేక దేవుడు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. త్రియేక దేవుడు ఈ సమయాన ఈ త్రిత్వం, ఈరోజు పరిశుద్ధ త్రిత్వ పండుగ. యాక్చువల్గా మనకి పండుగ అంటే అతసేపు క్రిస్మస్, ఈస్టర్ ఇవే పండుగలు అనుకుంటాం. కానీ ఈరోజు పరిశుద్ధ త్రిత్వ పండుగ. కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి లోకానికి దిగివచ్చి ఆయన 33 సంవత్సరాలు శరీరధారిగా జీవించి ఆయన చనిపోయి మన పాపం నిమిత్తమై చనిపోయి తిరిగి పునరుద్ధారుడిగా సజీవుడిగా తిరిగి లేచి 40 దినాలు ప్రజలందరికీ లేకపోతే ఆయా వ్యక్తులకి కనబడి ఆయన తిరిగి ఆయన పరలోకమునకు ఆరోహణుడయ్యి తండ్రితో ఐక్యమైన తర్వాత పెంతెకొస్తు పండుగ నిన్నటి వారం మనం చూస్తూ ఉంటాం. పెంతెకొస్తు పండుగ నిన్నటి వారం, ఈ వారము ఆయన తండ్రితో ఐక్యమైన తర్వాత పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆరాధనలోనికి మనం చేరున్నాం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అసలు దేవుళ్ళు ఎంతమంది? మనందరికీ తెలిసిన మాట ఏమిటంటే దేవుడు ఒక్కడే. దేవుడు ఎంతమంది? ఒక్కడే. దేవుడు ఒక్కడే అయినప్పటికి కూడా మరలా మనము ఆ దేవునిలోనే 3 వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. 3 వ్యక్తులు ఏమంటూ ఉంటామంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ఈ సమయాన ఈ యొక్క తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కొంతమంది లేకపోతే బయట వారి లోకం ఏమంటుందంటే మీరు దేవుడు ఒక్కడే అంటున్నారు కానీ మళ్ళా తండ్రి అయిన దేవుడు అంటే సృష్టికర్త అయిన దేవుడు వేరు, యెహోవా దేవుడు. లేకపోతే కుమారుడైన యేసుక్రీస్తు మీకోసం ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు. మీరు 3 దేవుడిని ఆరాధిస్తున్నారు కదా, 3 మీరు లేకపోతే పూజిస్తున్నారు కదా అని లోకము మనల్ని కామెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసలు దేవుడు ఎంతమంది అనే సత్యము మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ప్రజల బిడ్డ. దేవుడిలో ఉన్న ఆ యొక్క మర్మము ఏ రీతిగా మనం ఉన్నది అన్నది విషయం ఒకసారి చూడాలి. ఈ సమయాన్ని మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే వ్రాయబడిన మాట ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. దేవుడు అనే మాట సింగులర్ గా మనకి కనపడుతుంది. దేవుడు సృజించెను అనే మాట. అయితే ఇంకొక మాట చూద్దాము. ద్వితీయోపదేశకాండ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో, ద్వితీయోపదేశకాండ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా చాలండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అనగా నో ఆల్టర్నేషన్, ఆయనకి ప్రత్యామ్నాయము అనేది లేదు. ఆయన తప్ప, అందుకే దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, మనకి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు ఒక్కడే ప్రియమైన బిడ్డ. మరి దేవుడు ఒక్కడే అయితే మరి ఎవరు నిజమైన దేవుడు? యెహోవా దేవుడు నిజమైన దేవుడా? యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడా? లేకపోతే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు? చాలా మందికి ఉండే ఆలోచన ఏమిటంటే, చాలా మంది మనం దేవుడిని ఎరిగి సంఘానికి వస్తూ ఉండి కూడా తండ్రి అయిన దేవుడు అంటే యెహోవా దేవుడు ఆదికాండం నుంచి మలాకి వరకు ఆయన ఉనికిలో ఉన్నట్టు భావిస్తూ ఉంటారు. ఆదికాండం నుంచి మనకి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావన కనపడదు. మనకి మత్తయి సువార్త నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావన కనపడుతూ ఉంటుంది. ఆయన జననము, ఆయన యొక్క బాల్యము, లేక ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క శిలువ మరణము, ఇవన్నీ కూడా 4 సువార్తలో కనబడుతూ ఉంటాయి. 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వ్యక్తిత్వము, ఆయన యొక్క క్యారెక్టరైజేషన్, ఆయన దైవత్వాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం.
ఇక అపోస్తల కార్యముల దగ్గర నుంచి పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ యొక్క పనులు. కాబట్టి అపోస్తల కార్యం నుంచి పరిశుద్ధాత్ముడు ఉనికిలోనికి వచ్చి ఉన్నాడేమో అనే భావన కొంతమంది కలిగి ఉంటూ ఉంటారు. అయితే ఈ సమయాన్ని గమనించదగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త నుంచి ఉనికి వచ్చినట్లు కాదు. నిజానికి మనం చూస్తుంటే కనుక పరిశుద్ధాత్ముడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు కాదు. కానీ సంఘాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇక్కడ చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఇక్కడ దేవుడు అనే పదానికి మరి ఎలోహిం అనబడిన పదం వాడబడింది. ఎలోహిం అనబడిన పదం, ఈ ఎలోహిం అనబడిన పదము మరి దాని యొక్క అర్థం చూస్తుంటే కనుక దేవుడు ఒక్కడే కానీ దేవుల్లో బహుళత్వం ఉంది, ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిత్వాలు ఆయనలో ఉన్నాయి అన్న సంగతి ఆ పదము మనకి తెలియజేస్తుంది. ఎలోహిం అనే పదం చూడండి, ఇక్కడ మనం చూస్తుంటే ఇదే ఆది కాండంలో మనం చూసినప్పుడు ఆది కాండం 1వ అధ్యాయం 26 వచనం చూడండి ఒకసారి. ఆది కాండం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. చూడండి, అక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాము? మనం అనే మాట ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం అనే పదం ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్కరే ఉన్నానుకోండి, నేను నా పోలిక చొప్పున నా స్వరూపమందు అంటే దేవుడు ఏమంటున్నారు? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదుము అని ఆయన ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవునిలో ఆ యొక్క త్రిత్వము అనే లక్షణము ఉంది. ఈ సమయాన ఒకవేళ లోకంలో కూడా మనం చూస్తున్నప్పుడు త్రిమూర్తులు అనే వారిని ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి త్రిమూర్తులు అనే వారిని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు త్రిమూర్తులు కాదు. మన దేవుడు ముగ్గురు వేరు దేవుళ్ళు కాదు. తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్ముడు గాను ఉన్నప్పటికీ కూడా ఆ ముగ్గురు ఏకీభవించిన దేవుడు, త్రైక దేవుడు అన్నమాట. త్రియేక దేవుడు అయినప్పటికీ ముగ్గురు కూడా ఒకే స్వభావము, ఒకే గుణము, ఒకే తత్వము కలిగిన వారు. ఈ ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు కలిసి ఉండగలరు, ముగ్గురు విభేదించి వేరువేరుగాను ఉండగలరు. కానీ ఈ సమయాన ముగ్గురు కూడా ఒకరంటే ఒకరికి ఈ లోకంలో దేవుడికి ఉన్నట్లుగా ద్వేషము కానీ ఈర్ష్య కానీ అటువంటి లక్షణాలు కలిగి ఉన్నవారు కాదు. ముగ్గురు మధ్య మంచి సహవాసం ఉంది, ముగ్గురు మధ్య ఐక్యత ఉంది. ఈ సమయాన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉంటారు కదా యోహాను సువార్తలో, ఇదిగో నువ్వు చేసే బోధ ఎక్కడిదని యూదులు అడిగినప్పుడు, నేను చేయు బోధ నాది కాదు కానీ నన్ను పంపిన తండ్రిదే అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉంటారు. నన్ను పంపిన తండ్రిదే నేను మీకు తెలియజేస్తున్నాను. తండ్రి క్రియలు నేను చేస్తున్నప్పుడు మీరెందుకు నన్ను లేకపోతే చంపాలని, రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతుంటారు. ప్రతి విషయంలో తండ్రిని కనపరుస్తూ ఉంటారు. కుమారుడైన యేసుక్రీస్తు లాజరు చనిపోయినప్పుడు ఏమిటి, లేకపోతే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టవలసినప్పుడు ఏమిటి, తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అనగా తండ్రి కుమారుడు మధ్య అన్యోన్యత, సఖ్యత, సహవాసము ఎల్లప్పుడూ కలిగి ఉంది. అలాగే మరి పరిశుద్ధాత్మను గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మను గురించి ఆయన ఏమంటూ ఉంటారు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉంటారు కదా, ఆయన పరలోకానికి ఆరోహణ అయ్యే ముందు ఏమంటూ ఉంటారంటే, ఇదిగో పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధింపక ఆయనకు ఏమైతే సంగతులు ఉపదేశించబడ్డవో వాటిని మాత్రమే ఉపదేశిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ద్వారా ఆయన ఏమైతే విని ఉన్నారో వాటిని నేర్పుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే అని తండ్రి కుమారుల ఐక్యత అక్కడ మనకు కనబడుతుంది. తండ్రి అలాగే కుమారుడు వేరు క్యారెక్టర్స్ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో విభేదించినట్లుగా కాదు, కానీ పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మీకు అర్థమవడం కోసము మరికొన్ని విషయాలు, మరికొన్ని రెఫరెన్స్లు మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఆది కాండము 18వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు మమ్రే దగ్గర ఉన్న సిద్ధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారి ఎదుర్కొంటకు పరిగెత్తుటకు నేల
పట్టుకు వంగి ప్రభువా, ప్రభువా నీ కటాక్షము నా నీ మీద కటాక్షము నా మీద ఉన్న ఎడల ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని ఇప్పుడు నీ దాసుని దాటి చాలండి. చూడండి, ఇక్కడ మనందరికీ తెలుసు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఒకలాంటి నిరాశతో ఉన్నాడు. ఎందుకంటే కుమారుడు లేడు, సంతానం లేదు, గర్భఫలం లేదు. కాబట్టి ఏంటి నా జీవితం, దేశం కాని దేశానికి వచ్చాను, ప్రాంతానికి వచ్చాను, ఏమిటి అనే ఒక నిరాశలో ఎండవేళ ఆ యొక్క సింధూర వనంలో కూర్చున్నప్పుడంట, అక్కడ మనం చూస్తున్న మొదటి వచ్చిన ముగింపులో ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ వాక్యము యెహోవా అతనికి కనబడి సింగులర్ ఉపయోగించబడుతుంది అనమాట, సింగులర్. అయితే అంటే మన తర్వాత వచ్చిన చూడండి, అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉంటుంది. మొదటి వచ్చిన ఏం చెప్పారు, ఆ యొక్క ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చున్నప్పుడు అబ్రహాంకి యెహోవా కనబడెను. కానీ ఆ యెహోవాలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారంట, రెండవ వచనంలో కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు ఉన్నారు. కాబట్టి లేకపోతే మనం చూస్తుంటే గనక అక్కడ చూడండి, ఇంకా కంటిన్యూ చేస్తుంటే అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటాడు. వారు అనే మాట దేవుడు సింగులర్ అనేది ఉపయోగించబడట్లేదు. వారు అనే మాట ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఉపయోగిస్తుంటాయి కదా. ముగ్గురు మనుష్యులని పైన జ్ఞాపకం చేస్తారు. మరి ముగ్గురుగా ఉన్నారు కాబట్టి చూడండి, అక్కడ అబ్రహాం ఏమంటున్నాడంటే లేకపోతే రండి, లేకపోతే అని బహువచనం ఉపయోగించట్లేదు. కానీ మళ్ళా చూడండి, మూడవ వచనంలో ప్రభువా నీ కటాక్షము నా మీద ఉండేలా ఇప్పుడు నీ దాసి. మరి ఏమంటే ప్రభువా మన సింగులర్ వర్డ్. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పుడు కూడా ముగ్గురు వేరువేరు కాదు, ముగ్గురు ఒకే లేకపోతే వ్యక్తిత్వం, ఒకే క్యారెక్టర్ లో ఇమిడి ఉన్నారు అన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూస్తుంటే కనుక ఆ యొక్క ఆది కాండంలో మనందరికీ తెలుసు, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దని అబ్రహాము మరి దేవుని వేడుకోవటం మనకు తెలుసు. త్వరగా పరిగెత్తి శారాకు ఆ యొక్క మెత్తని పిండి ఇచ్చి ఒక క్రొవ్విన దూడను సిద్ధం చేసి విందుని చేయమని చెప్పాడు. విందుని ఆరగించిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలైన దేవుడు ఆయన వెంటనే మరి చక్కటి ఆశీర్వదించారు. ఇదిగో మరుసటి ఏడు ఈ కాలానికి నీ కౌగిట ఒక బిడ్డ పుడతాడు, ఒక బాబు పుడతాడు అని ఒక ఆశీర్వదించారు. అంత మాత్రంతో సరిపెట్టలేదు. కానీ మనం చూస్తుంటే కనుక తర్వాత మరి నా స్నేహితుడైన అబ్రహాముకి నేను వచ్చిన కార్యం దాచను, కానీ ఇదిగో సొదమ గొమర్రాలో ఉన్న లోతు అనే మరి వ్యక్తి అక్కడ ఉన్నాడు. కానీ అక్కడ సొదమ గొమర్రా పట్టణము పాపంతో నిండిపోయింది, భయంకరమైన పాపంతో నిండిపోయింది. వాళ్ళ యొక్క పాపం విచ్చలవిడైపోయింది. కాబట్టి సొదమ గొమర్రా పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ నాశనం చేయాలని ఉద్దేశం సంగతి అబ్రహాముకి చెప్పినప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. దేవుని బిడ్డ దేవుని కాళ్ళ వేళ పడుతున్నాడు. ప్రభువా, అయ్యో సొదమ పట్టణాన్ని నువ్వు నాశనం చేస్తావా? ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా ప్రభువా అని అడుగుతున్నారు. ఓకే, 50 మంది నీతిమంతులు ఉంటే సరే, ఆ పట్టణాన్ని కాపాడుదాంలే. ఒకళ్ళు 50 మంది కాదు, ఒకళ్ళు 40 మంది ఉంటే కాపాడవా ప్రభువా? లేదు, 40 మంది ఉన్నా కాపాడదాము. లేదు, ఒకవేళ ఇంకా అబ్రహాంకి భయం కలుగుతుంది, కనీసం 40 మంది లేకపోతే ఎలాగా, 30 మంది ఉంటే కాపాడవా? ఓకే, 30 మంది ఉన్నా. 20 మంది ఉంటే కాపాడవా? 20 మంది. 10 మంది ఉంటే కాపాడవా? ఇంకా 10 దగ్గర ఆగిపోయాడు. 10 మంది, ఒకవేళ లోతు కుటుంబం అతని యొక్క బిడ్డలు కలిస్తే 10 మంది అవుతారు కదా. 10 మంది కాపాడవా? ఓకే, నేను 10 మంది ఉన్నా కాపాడుతానన్నారు. ఆ కాపాడుతానన్న తర్వాత 10 మంది అయిన తర్వాత ఆఖరి వచ్చిన చూడండి, 33 వచ్చును. యెహోవా అబ్రహాంతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయి. చూడండి, అక్కడ క్లియర్ గా ఉంది మనకి, యెహోవా అబ్రహాంతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. 18వ అధ్యాయం 1వ వచనంలోనేమో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడిన మాట మనం చూస్తున్నాము. 2వ వచనంలో ఎంతమంది కనబడ్డారంటే 3 మనుషులు. ఆ 3లో ఒకరు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు అబ్రహాంతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయారు. 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. 19వ అధ్యాయం ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరునప్పటికీ లోతు సొదమ గౌని యొద్ద కూర్చున్నాడు. చూడండి, ఇద్దరు దేవతలు, ఒక 3 మనుషుల్లో తండ్రి అయిన దేవుడు పరలోకానికి వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దరు దేవదూతలు ఎవరు? ఇద్దరు దేవదూతలు అని ఉంది కదండి. ఒకవేళ వాళ్ళ దేవదూతల అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ దేవదూత అనే పదం ఉంది, కానీ వారు నిజానికి దేవదూతలు కాదు. ప్రియమైన బిడ్డ కాదు. ఎలా చెప్పొచ్చు? మరి అక్కడ దేవదూతలు అని ఉంది కదా.
బైబిల్లో అక్కడ ప్రింట్ చేయబడ్డ కదా ఇద్దరు దేవదూతలని అని మనం ఆలోచన చేస్తుంటే ఆ దేవదూతలు చేసిన పని ఏమిటో మనం ఆలోచన చేయాలి. వాళ్ళు చేసిన కార్యం ఏమిటో మనం ఆలోచన చేయాలి. ప్రజలు బిడ్డారు ఆ ఇద్దరు దేవదూతలు చూడండి వెళ్ళారు ఆ యొక్క లోతు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విషయమంతా చెప్పారు. ఈ పట్టణాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాము. అయ్యయ్యో ఈ పట్టణానికి నాశనం చేయాలి వచ్చావా అని అడిగినప్పుడు మరి ఇదిగో మీరు ఈ పట్టణాన్ని విడిచి పారిపోండి, మీ ఈ పట్టణంలో మీరు ఉండొద్దు అంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు, లోతు ఏం చేస్తున్నాడంటే ఆ పట్టణంలో ఇంకా అలా విడిచిపెట్టడానికి ఇష్టమవుతలేదు. ప్రీతిని పెట్టారు ఆ లోతుకి ఆయన భార్యకి వారికి విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, నాశనం అయిపోతుందని తెలిసినప్పటికి కూడా ఈ విషయము మనం ఆలోచన చేస్తుంటే మనం కూడా ఈ లోకంలో లోతు కుటుంబం వలె ఈ లోకంలో ఉన్నది శరీరాశ నేత్రాశ జీవనము అని తెలిసినప్పుడు కూడా ఇంకా ఈ లోకంలోనే మనము మునిగి తేలుతూ ఈ లోకమే సర్వస్వం అన్నట్లుగా భావిస్తూ ఉంటాం. అయితేనంటే అటువంటి సమయంలో ఆ యొక్క మరి ఇద్దరు దేవదూతలు లోతును ఆయన కుటుంబాన్ని ఆ యొక్క పట్టణం నుంచి తీసుకొచ్చి బయట వెలుపలికి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. బయట పెట్టారు ప్రతిదిన బిడ్డ. బయట పెడితే ఇదిగో చెప్తున్నాడు ఆ యొక్క దేవదూతలు, ఇదిగో నీవు ఎదురుగా ఉన్న ఆ యొక్క పర్వతం దగ్గరికి నువ్వు తప్పించుకుని పారిపోము, ఈ పట్టణాన్ని మేము నాశనం చేయాలి అని యొక్క దేవదూతలు చెప్తున్నప్పుడు లోతు ఏమంటున్నాడు, లోతు రిక్వెస్ట్ చేస్తున్నాడు, మళ్ళీ అభ్యర్థిస్తున్నాడు, అయ్యి బాబోయ్ ఆ పర్వతం అంత దూరం నేను పరిగెత్తుకుని వెళ్ళలేను, కానీ ఇదిగో ఇక్కడ చిన్న ఊరు ఉంది, ఆ చిన్న ఊర్లో నేను తలదాచుకుంటాను అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్రతిదిన బిడ్డ ఎవరికి రిక్వెస్ట్ చేస్తున్నారు? ఇద్దరు దేవదూతలు. చదువుతుంది మనం దేన్ని చేస్తున్నాం, ఇద్దరు దేవదూతలు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇద్దరు దేవదూతల్ని కోరుకుంటున్నారు. అయితే ఆ ఇద్దరు దేవదూతలు ఏమంటున్నారంటే చూడండి ఒకసారి, ఏమంటున్నారు 18, 19, 20 వచ్చిన చూడండి ఒకసారి. లోతు ప్రభువా అలా 18 నుంచండి. ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించుట వలన నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోలేము. చూడండి ఇక్కడ వినండి, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, ఎవరిని అభ్యర్థిస్తున్నాడు అంటే ఆ ఇద్దరు దేవదూతల్ని అభ్యర్థిస్తున్నాడు. ఈ సమయానికి జోరు పెట్టారు. ఇక్కడ ఉన్నది దేవదూతలే అనుకుంటే కనుక దేవదూతలకి మనం ప్రార్థన చేయొచ్చా? దేవదూతలు మన ప్రార్థన ఆలకిస్తారా? దేవదూతలు చూడండి దేవుని నిర్ణయాన్ని, ఇప్పుడు సొదొమ గొమొర్రాని నాశనం చేయటం అనేది ఎవరి నిర్ణయం? దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క చిత్తం అదనమాట. మరి దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనుకున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా దేవుని నిర్ణయాన్ని దేవదూతలు మార్చగలవా? మార్చలేవు ప్రియమైన బిడ్డ, మార్చలేవు. కాబట్టి ఈ సమయాన్ని లోతు ప్రార్థన చేస్తుంది. చూడండి ఆ యొక్క దేవదూతలు ఏమంటూ ఉంటారంటే 22వ వచనంలో, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. దేవదూతలు అంటున్న దేవుడేమో నిర్ణయించాడు ప్రియమైన బిడ్డ, నువ్వు తప్పించుకుని పోము, పర్వాలేదు, నువ్వు వెళ్ళే వరకు కూడా మేము ఈ పట్టణాన్ని ఇస్తామని ఆలోచన చేస్తుంటే ప్రియమైన ఇక్కడ దేవదూత అనే పదం ఉన్నప్పటికీ కూడా వారు నిజానికి దేవదూతలు కాదు. చూడండి వారు నిజానికి దేవదూతలు కాదు. ఇందాక మనం చూస్తున్న ముగ్గురు మనుషుల్లో 33వ వచనంలో ఆ యొక్క అధ్యాయం ముగింపులో మనం చూస్తాం, యెహోవా అబ్రహామునకు మాట్లాడుతూ చాలించి పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ మిగిలిన వ్యక్తులు ఎవరంటే ప్రియమైన బిడ్డలారా కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి మనం ఇంకా జాగ్రత్తగా చూస్తూ ఉంటే కనుక ఆదికాండంలోని 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకుని దేవుడు బలిమ్మని ఆ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తూ ఉంటాము. ఎట్లనగా దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు అనే మాట అక్కడ యెహోవా దేవునికి వాడబడింది. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఆ పరిశోధించింది ఏంటంటే నీకొకగానొక కుమారుడు నాకు బలిమ్మన్నప్పుడు అబ్రహాము మోరియా పర్వతం మీదకి వెళ్ళటం, అక్కడ కట్టెలన్నీ చక్కగా పేర్చటం, ఆ కట్టెల మీద తన కుమారుడు కాళ్ళు చేతులు కట్టి బంధించి బండుకొని పెట్టడం, ఆ తర్వాత తన కత్తి ఎత్తున్నాడు. తన కత్తిని ఆ యొక్క మరి బలిని అర్పించడానికి, దహన బలి అర్పించడానికి వెతి ఉన్నాడు. అయితేనట వెంటనే అక్కడ ఒక మాట చదువుతాం కదా, ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ మాట చదువుతాం 10, 11 వచనాలు. అప్పుడు అబ్రహాము చదవండి, చెయ్యికి చాపు కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి
అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను, అందుకు అతడు చిత్తము. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే యెహోవా దూత అబ్రహాముని అబ్రహామా అబ్రహామా అని పిలిచినది. యెహోవా దూత అనగా ఎవరు అక్కడ? ఈ సమయాన్ని మనం ఆలోచించింది. యెహోవా దూత అంటే వారి దేవదూతలని కాదు, ప్రార్థన ప్రీతిని పెట్టారు, వారి దేవదూతలని కాదు. అక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయాన్ని ఇంకా మనం చూస్తూ ఉంటే కనుక మనం గిద్యోను గాలికి చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ ఉంటాడు. మనకి న్యాయాధిపతుల్లో గిద్యోను గాలికి చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో కూడా యెహోవా దూత అతను కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉంటాడు. అక్కడ కూడా యెహోవా దూత అన్న పదం ఉపయోగించబడింది. ఈ రీతిగా అనేకమైన సందర్భాల్లో పాత నిబంధనలో యెహోవా దూత మనోహ భార్యకు కూడా, సంసోను లేకపోతే తల్లిదండ్రులైన మనోహ భార్యకు దంపతులకు కూడా యెహోవా దూత కనబడినట్లు మనం చూస్తుంటాం. ఇక్కడ వ్రాయబడినదంతా కూడా దేవదూత అన్న పదం ఉపయోగించినంత మాత్రాన వారు దేవదూతలు కాదు, కానీ ఆ యెహోవా దూత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతిని పెట్టారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అబ్రహాముకి కనబడిన ఆ ముగ్గురు మనుషులు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు అబ్రహామును దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మీకు మరొక ఉదాహరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. చూడండి, ఈ త్రిత్వ దేవుడు అంటే ముగ్గురు కలిసి ఒకే కార్యాన్ని ఎలాగ జరిగిస్తారు అన్న దానికి మరొక వివరణ ఏమిటంటే, చూడండి లోకాసు వార్త మనం క్రిస్మస్ ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక లోకాసు వార్త 1వ అధ్యాయము కొన్ని మాటలు వివరిస్తాను. చూడండి 28 నుంచి చూడండి. అక్కడ నజరేతులో ఉన్న మరియ దగ్గరికి మరి దేవుడు గబ్రియేలు దేవదూతని పంపించారు. ఆ దేవదూత వచ్చి ఏమంటుంది మరియతోటి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. వెంటనే మరియా ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా ఏమంటున్నారంటే, ఇదిగో ఏమంటున్నారు, ఆ యొక్క దేవదూత నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకి యేసు అని పేరు పెట్టు. వెంటనే షాక్, వెంటనే తలకిందలైపోయింది మరియా. ఇదేమిటి, పెళ్లి కాని నాకు, పురుషునితో సంబంధం లేని నాకు, పురుషుని ఎరగని నాకు కుమారుని జన్మించటం ఏంటయ్యా, నేను గర్భం ధరించడం ఏంటి అన్నప్పుడు ప్రీతిని పెట్టారా. చూడండి అక్కడ చివరిగా చూడండి, అక్కడ మీరు కింద చూస్తుంటే కనుక పరిశుద్ధాత్మ 35వ వచనం, ఇది పురుషుని ఎరగని దాన్నే ఇది ఎలా జరిగినగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ఇక్కడే త్రిత్వ దేవుని యొక్క 3 గుణాలు కూడా మీరు చూడొచ్చు. 3 గుణాలు. ఇప్పుడు మరియా నజరేతులో ఉంది. మరియ దగ్గరికి ఎవరు వచ్చారండి? గబ్రియేలు దేవదూత వచ్చింది. గబ్రియేలు దేవదూత ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఆలోచన ఎవరిది? మరి దగ్గరికి పంపించాలని ఆలోచన ఎవరిదండి? విషయం కూడా ఎవరిది? ఏం చెప్పాలో విషయం కూడా ఇదిగో గబ్రియేలు దూత వెళ్ళి మరితో ఇలాగ చెప్పు అని దేవుడు చెప్పారు. కాబట్టి అక్కడ చిత్తము అనేది పంపించిన వారు తండ్రి అయిన దేవుడు. ఎవరిని గర్భం ధరించబోతుంది? క్రియ ఎవరు అంటే కనుక మరియా ఎవరిని గర్భం ధరించింది? ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కదు. ఆ కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇది ఎలాగ జరుగును, ఎలాగ ఇది పాసిబుల్ అని మరి ఆశ్చర్యపోతుంటే పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను. చూడండి, ఇక్కడ పంపించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. కార్యం ఏ రీతిగా మరి జరగబోతుందంటే కనుక మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. మూడోది, ఇది ఎలాగ సాధ్యం, ఇది ఎలాగ పురుషుడితో ప్రమేయం లేని నాకు ఎలాగంటే పరిశుద్ధాత్ముడు నీ గర్భాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, నీ గర్భాన్ని స్వాధీనం చేసుకుని ఇంక సమస్తము కూడా ఆయనే నిర్వహిస్తారు. ఈ రీతిగా మనం పరిశీలనగా బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా మనం ఆలోచన చేస్తుంటే ముగ్గురు ఏకీభవించి కొన్ని కార్యాలు చేశారు. లేకపోతే వేరుగా కొన్నిసార్లు కుమారుడు చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు తండ్రి చేయొచ్చు, పరిశుద్ధాత్ముడు చేయొచ్చు. కానీ ముగ్గురు మధ్య ఎటువంటి విభేదం లేదు. ముగ్గురు మధ్య సహవాసం ఉంది, ప్రేమ ఉంది, ఐక్యత ఉంది. ప్రీతి అని బిడ్డ, కేవలం దేవుళ్ళలోనే కాదు, ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే మనుష్యులమైన మనలో కూడా త్రిత్వం ఉంది. మనుష్యులమైన మనలో కూడా ఏముందంటే త్రిత్వం ఉంది. అనగా ఇప్పుడు మనం ఉన్నాం, మనందరం కూడా పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా స్త్రీలమైన పురుషులమైన మనందరికీ ఏముంది? ఒక బాడీ ఉంది, ఒక శరీరం ఉంది కదండి. మనందరికీ శరీరం అనేది ఒకటి ఉంది. శరీరంతో పాటు మనలో ఏముందంటే మనం మాట్లాడుతున్నాము, మనం చలిస్తున్నామంటే మనలో ఏముందండి? ప్రాణం ఉంది కదా. మనలో ఏముంది? ప్రాణం లేకపోతే కనుక ఈ శరీరానికి ఏమైనా విలువ ఉంటుందండి?
ఈ శరీరానికి విలువ లేదు. రెండవది ఏమిటంటే ప్రాణం ఉంది. మూడవది శరీరము ప్రాణమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఒకవేళ ఈ లోకంలో జంతువులకి లేకపోతే పక్షులకు కూడా శరీరము ప్రాణం ఉన్నాయి, కానీ మనకైతే మనుషులమైన మనకైతే శరీరము ప్రాణంతో పాటు ఆత్మ కూడా ఉంది. మనకేమిచ్చాడండి దేవుడు? ఆత్మ కూడా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆత్మ కూడా ఉంది. కాబట్టి మనలో కూడా త్రిత్వము ఉన్నది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనకి ఉపదేశిస్తున్న అంశం ఏమిటంటే, ఆయన భూలోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన కల్వరి శిలలో ప్రాణం పెట్టి తిరిగి సజీవుడిగా లేచి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే ముందు శిష్యులందరినీ పిలిచి ఏమంటున్నారంటే, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. అంతేకాదు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం. చూడండి, ఈ 12 మంది శిష్యులు నిజానికి ఇప్పుడు వరకు ఎవరి దగ్గర ఉన్నారు? ఇప్పుడు దాకా ఎవరి దగ్గర ఉన్నారు? యేసయ్య దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరాల ట్రైనింగ్ తీసుకున్నారు. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చండి ప్రియమైన బిడ్డలారా? మన ఇంటి దగ్గర జూన్ నెల రాగానే నారుమళ్ళు సిద్ధం చేస్తారు. మొదట ఒక పొలంలోని ఒక భాగాన్ని శుభ్రంగా కూడా దాన్ని చక్కగా నీళ్లు పెట్టి చక్కగా అలికి ముందు విత్తనాలు చల్లి నారుమడి తయారు చేస్తారు. నారుమడి ఏపుగా ఎదిగిన తర్వాత ఒక 35 రోజులు 40 రోజులు ఎదుగుతుంది అనుకుంటా. ఎదిగిన తర్వాత అప్పుడు పొలమంతా సిద్ధం చేసి ఈ నారుమడిలోంచి నారును వేరు చేసి చిన్న చిన్న కట్టలు కట్టి పొలమంతా ఏం చేస్తారు? స్ప్రెడ్ చేస్తారు. ప్రతి బిడ్డ పొలమంతా కట్టలు కట్టి విసురుతారు. అప్పుడు వచ్చిన పనివారులు ఆ పొలమంతా ఊడ్చినప్పుడు చిన్న నారుమడిలో ఉన్న ఈ నారు పొలమంతా విస్తరించి పొలమంతా చక్కని బంగారు పంట పండుతుంది. ప్రతి బిడ్డ అలాగే 3.5 సంవత్సరాలు యేసయ్య దగ్గర తర్ఫీదు పొందిన ఈ శిష్యులు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత యేసయ్య పరలోకానికి ఆరోహణ అయిన తర్వాత దేవుని యొక్క ఆత్మబలం పొందుకుని ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా వారు విస్తరించారు. ప్రపంచంలో అనేకమైన దేశాలకు విస్తరించి దేవుని యొక్క సువార్తను ప్రకటింప చేశారు. ప్రతి బిడ్డలు సువార్తను ప్రకటించారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మనము కూడా దేవుని సంఘముగా సహవాసంగా ఉన్న మనము కేవలం ఎప్పుడు వినేవారుగానే మాత్రమే కాకుండా మనం ఉంటున్న ఉద్యోగంలో మనం ఉంటున్న ప్రదేశంలో దేవుని గురించి ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని గురించి చాటించే వారంగా ఉండాలి. దేవుని గురించి చెప్పేవారంగా ఉండాలి. దేవుని స్వార్థ ప్రకటించే వారంగా ఉండాలి. అపోస్తులైన పౌలు అంటున్నారు, అయ్యో స్వార్థను ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుని యొక్క ఆ సహవాసంలో ఎదుగుతున్న నీవు కేవలం ఇప్పుడు వినేవారిగా మాత్రమే కాదు, కానీ నీకు తెలిసిన సువార్త, నీకు తెలిసిన యేసుని లోకానికి సమాజానికి పరిచయం చేయాలి. వారిని సంఘానికి నడిపించాలి. సంఘం వైపు మనం తోడుకొని రావాలి. అట్టి కృపా భాగ్యము చేరవచ్చిన మీకు అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం